ఈ విషయం ఇప్పటికి చాలా మందికి గెలిసే ఉంటది మామ. అదేందంటే ఆస్ట్రేలియా మన ఇండియాని లెవెల్ 3 నుంచి లెవెల్ 2కి మూవ్ చేసిందనమాట. ఈ స్టూడెంట్ వీసా ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా. ఈ లెవెల్ 2లోకి రావడం వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏందంటే మన వీసా ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్ అవుతదనమాట. ప్రీవియస్‌గా ఏమవుతుండే అంటే 1 మంత్, 2 మంత్స్ కూడా తీసుకుంటుండే వీసా రానికి. ఇప్పుడు ఆ డిలే అనేది తగ్గిపోతుందనమాట. సెకండ్ అడ్వాంటేజ్ ఏందంటే ఫ్యూర్ అప్‌ఫ్రంట్ డాక్యుమెంట్స్. మీరు మీ స్టూడెంట్ వీసా లాట్ చేసేటప్పుడు ఇంగ్లీష్ స్కోర్ అప్‌లోడ్ చేస్తారు కదా ఐఎల్టీఎస్ ఆర్ పీటీని. ఆ స్కోర్‌తో పాటు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా మీ ఐటీఆర్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ ఆల్సో సేవింగ్స్ ఇవన్నీ ఈ డాక్యుమెంట్స్ అన్ని మొన్నటి వరకు కూడా వీసా లాట్ చేసేటప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట ఈ డాక్యుమెంట్స్ అన్ని. బట్ ఇప్పుడు ఈ లెవెల్ 2 వల్ల ఏమవుతుందంటే మీరు వీసా లాట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో నీడ్ లేకపోవచ్చు అనమాట ఈ డాక్యుమెంట్స్ తో. కానీ ఇన్ కేస్ మీ వీసా ఆఫీసర్ అడిగితే మాత్రం షూర్ గా సబ్మిట్ చేయాలి. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. మీరు స్టార్టింగ్ యూనివర్సిటీస్ కి అప్లై చేసేటప్పుడు యూనివర్సిటీస్ అడుగుతాయి అనమాట మీ పీటీ స్కోర్ అండ్ మీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని. మన ఇండియన్ స్టూడెంట్స్ కి ఇప్పుడు ఏదైనా కంట్రీ మెయిన్ గా డోర్ తెరుచుకొని ఉందంటే మాత్రం అది ఆస్ట్రేలియానే. వీళ్ళు స్టూడెంట్స్ ని వెల్కమ్ చేస్తారు, కానీ అది కూడా ఓన్లీ జెన్యున్ స్టూడెంట్స్ నే వెల్కమ్ చేస్తారు. మరి వీసా ఆఫీసర్లకి మనం జెన్యున్ అని ఎట్లా తెలుస్తుంది అంటే మనం సబ్మిట్ చేసే డాక్యుమెంట్లు బట్టే. సో రియాలిటీకి వస్తే మీ ఇంగ్లీష్ స్కోర్ అండ్ ఆల్సో మీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అనేవి షూర్ గా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో యూజ్ అవుతాయి అనమాట. నా సజెషన్ అయితే షూర్ గా రాయమని చెప్తా. చలో ఉంటా మరి.